పార్ట్ 1 అయినా బ్రేక్‌ఫాస్ట్ టైమ్‌కి లోపలికెళ్ళి లంచ్ టైమ్‌కి బయటకు రావచ్చు. బట్ పార్ట్ 2 మాత్రం ఇంటర్వెల్‌లో లంచ్ చేసుకొని స్నాక్స్ టైమ్‌కి బయటకు రావచ్చు. అంత షార్ట్ డ్యూరేషన్ మూవీ. జస్ట్ 4 అవర్స్ మాత్రమే. ఇది కాకుండా పీవీఆర్‌లో ఇంటర్వెల్ 20 మినిట్స్ ఏసిండు. పోయి లంచ్ చేసిర్రండ్రా అన్నట్టు. ఓకే. ఇంకా సీరియస్‌గా మాట్లాడుకుందాం. మూవీ స్టార్ట్ అయింది. హీరో గన్స్ పట్టుకెళ్ళి ఒక ఎమ్మెల్యే ఇంటి ముందు నించున్నాడు. ఆ ఇంట్లో ఉన్న 15 మందిని అతి క్రూరంగా, అతి దారుణంగా చంపేసిండు. అర్థం కాలే ఎందుకు చంపుతుండ అని చెప్పి. బట్ ఒక్కసారి రీజన్ తెలిసిన తర్వాత ఎందుకు చంపుతున్నా అని చెప్పి చాలా ఈజీగా చంపేసిన అనిపించింది. దిస్ ఎంటైర్ ఇనిషియల్ 15-20 మినిట్స్ ఏదైతే ఉందో పీక్ ఇంట్రడక్షన్ టు ఎనీ ఇండియన్ సినిమా. ఈ ఒక్క సీన్ కే నాకు టికెట్ వర్తి అనిపించింది. గూస్ బంప్స్ లిటరల్ గా. హీరో ఒక రూమ్ లోకి వెళ్ళి డోర్ ఓపెన్ చేస్తాడు. సడన్ గా ఒక షాక్ రియాక్షన్ ఇస్తాడు. వెంటనే ఎమోషనల్ మొత్తం బ్రేక్ డౌన్ అయిపోయి ఏడుస్తా ఉంటాడు. 2 నిమిషాలు ఏడుస్తా ఉంటాడు. అక్కడ హీరో అండ్ వాళ్ళ చెల్లి పర్ఫార్మెన్స్ చూస్తే నా కళ్ళకి నీళ్ళు వచ్చినాయి. అంత ఎమోషనల్ సీన్ పడ్డది. ఇంకా ఇక్కడ నుండి పార్ట్ 1 ఎక్కడ ఎండ్ అయిందో పార్ట్ 2 అక్కడ స్టార్ట్ అవుతుంది. ఈ ఫస్ట్ హాఫ్ లో ఎపిక్ లెవెల్ మైండ్ గేమ్ బై హంజా అలియాస్ జస్కిరత్. ఒక్కొక్క మెయిన్ హెడ్ ని వాడుకుంటూ ఇంకొక మెయిన్ హెడ్ ని ట్రాప్ చేస్తూ వాడికి చెక్ మేట్ పెట్టే సీన్స్ ఏవైతే ఉంటాయో ప్యూర్ మ్యాజికల్, ప్యూర్ మ్యాడ్నెస్. దెన్ కమ్స్ ద ప్రీ ఇంటర్వెల్ అండ్ ఇంటర్వెల్ పోర్షన్స్. ఇక్కడ హంజా గాడికి ఏమో నాకు మాత్రం గజ్జలు ఉనికినాయి. ఇప్పుడు గనక వీడు దొరికిపోతే వీడు ఇన్ని సంవత్సరాల నుంచి కష్టపడి ఒక్కో మెట్టు ఎక్కుకుంటూ సడన్ గా వైకుంఠపాలిలో పాము కాటేసి అట్లా కింద పడతాం, అట్లా కింద పడిపోతాం భయమైంది నాకైతే. ఫర్ మీ దిస్ ఇస్ ద పీక్ ఇంటర్వెల్ ఫర్ ఎనీ స్పై మూవీ ఇన్ ఇండియా. ఈ సెకండ్ హాఫ్ స్టార్ట్ అవ్వగానే హంజాది ఒక ట్రాన్సిషన్ సీన్ పడుతుంది. సడన్ గా నేను హారర్ మూవీకి వచ్చిన అనే వైబ్స్ వచ్చినాయి. దెన్ వెంటనే హంజాకి, జూషాపోనర్ అలంకి, హంజాకి వాళ్ళ వైఫ్ యలీనాకి మంచి ఎమోషన్ సీన్స్ పడతా ఉంటాయి. ఎస్పెషల్లీ జూషాపోనర్ కి హంజాకి మధ్య సీన్ అయితే ఉందో అదైతే నన్ను హార్ట్ బ్రేక్ చేసేసింది. ఒక స్పై తన దేశం కోసం ఎంత దూరం అని వెళ్తాడు, ఎంతటి త్యాగానికైనా రెడీ అవుతాడు అని చెప్పేసి ఎక్సలెంట్ రైటింగ్ బై ఆదిత్య ధర్. కొంచెం ఎమోషనల్ గా బ్రేక్ డౌన్ అయిపోయినాం. బట్ వెంటనే ఒక రివెంజ్ మోడ్ స్టార్ట్ అవుతుంది. ఎస్పెషల్లీ ఈ 2 క్యారెక్టర్స్ ని చంపే సీన్స్ ఏవైతే ఉంటాయో మామూలు సాటిస్ఫాక్షన్ కాదు. నేను పీవీఆర్ లో ఉన్నా కాబట్టి జస్ట్ లోపల ఎక్సైట్ అయిపోయినా కానీ అది కనుక నేను ఒక మాస్ థియేటర్కి వెళ్ళి ఉంటే మాత్రం విజిల్స్ వేసుకుంటూ క్లాప్స్ కొట్టుకుంటూ అరిచేటోని. అంత హై ఇచ్చిన పీక్ సాటిస్ఫాక్షన్ సీన్స్ ఇవి. బట్ ఈ ఇద్దరిని చంపితే వచ్చిన సాటిస్ఫాక్షన్ మిగతా టెర్రరిస్ట్ చంపుతా ఉంటారు ఫాస్ట్ ఫార్వర్డ్ గా. అక్కడ అంత సాటిస్ఫాక్షన్ రాలే, అంత హై రాలే నాకైతే. దేర్ కమ్స్ ద క్లైమాక్స్ ఫైట్ బిట్వీన్ ఇక్బాల్ అండ్ హంజా. ఇక్కడ హంజాకి ఇక్బాల్ కి హ్యాండ్ టు హ్యాండ్ ఫైట్ ఉంటుంది చూడండి. ఫైట్స్ ఎట్లా డిజైన్ చేయాలో ఈ ఒక్క సీన్ చూసి మన తెలుగు డైరెక్టర్స్ నేర్చుకోవాలి. హ్యాండ్ టు హ్యాండ్ ఫైట్స్ ఎంత ఇంట్రెస్టింగ్ గా తీయాలో అంత ఇంట్రెస్టింగ్ గా తీసారు. హీరో విలన్ ని కొడతాడు, బట్ వాడికంటే ఎక్కువ విలన్ హీరోని కొడతాడు. ఒక్క దెబ్బతో 100 మందిని చెమట పట్టకుండా చంపేసి హీరో కాదు. ఒకానొక టైంలో హంజా చచ్చిపోతాడేమో అనిపించింది. అంత న్యాచురల్ గా చూపించారు. ఎక్సలెంట్ ఫైట్. జస్ట్ ఇక్బాల్ ని చంపేసి హై వచ్చింది అనుకున్నా కానీ దాని తర్వాత ఒక ఎమోషన్ సీన్ పడుతుంది. ఫోన్ కాల్ బిట్వీన్ హంజా అండ్ వాళ్ళ వైఫ్ యలీనాకి మధ్యలో లిటరల్ గా హార్ట్ బ్రేక్ అయిపోయిందండి. అంత ఎమోషనల్ సీన్ అది. ఇంకా క్లైమాక్స్ అయిపోయింది. ఆల్మోస్ట్ ఒక సాటిస్ఫాక్షన్ తో బయటకు వస్తాం అనుకున్నాం. అప్పుడు ఒక ట్విస్ట్ పడుతుందండి మూవీలో. మనం ఇప్పటిదాకా చూసిన దురంధర్ మూవీ మొత్తం దాని డైరెక్షన్ మార్చేసింది ఇట్లా. ఈవెన్ పీవీఆర్ లో కూడా జనాలు పిచ్చెక్కిపోయి అరిచిరు ఆ ట్విస్ట్ కి. మామూలు ట్విస్ట్ కాదు. ఈ ట్విస్ట్ చూసిన తర్వాత నాకు మళ్ళీ దురంధర్ పార్ట్ 1 పార్ట్ 2 రెండు కలిపి చూడాలనిపిస్తుంది. అంత ఎక్సలెంట్ వేరే లెవెల్ ట్విస్ట్. అంత బానే ఉందా, బొక్కలేం లేవా అంటే ఉన్నాయి అనిపించింది. అంత బానే ఉంది. కేక్ తింటున్నా దానిపైన చెర్రీ కూడా ఉంది అని ఫీల్ అయ్యే లోపలే దానిపైన ఒక బర్రెచ్చి పేడేసినట్టు ఇక్బాల్ క్యారెక్టర్ ఒక జోకర్ ని చేసి లిటరల్ గా ఒక జోకర్ ని చేసారు. ఫస్ట్ పార్ట్ సెకండ్ హాఫ్ లో ఇక్బాల్ ఒక క్యారెక్టర్ ని చంపుతా ఉంటే నాకు లిటరల్ గా యముడిని చూసిన ఫీలింగ్ వచ్చింది. బై ఛాన్స్ ఇక్బాల్ కి కనుక హంజా దొరికితే ఇక్బాల్ చేతిలో సావడం కంటే సూసైడ్ చేసుకుని చచ్చిపోవడం బెటర్ అనే లెవెల్లో క్రూయల్ ఐఎస్ఐ ఏజెంట్ వాడు. అట్లాంటి ఒక ఈవిల్ క్యారెక్టర్ ని సెకండ్ పార్ట్ లో వాళ్ళ నాన్నతో బండబూతులు తిట్టిస్తా ఉంటే వాడి క్యారెక్టర్ ఈవిల్నెస్ తగ్గిపోయింది. నాకు జోకర్ అయిపోయింది వాడు. సో నా వరకైతే రెహమాన్ డెకార్డ్ లాంటి ఒక సీరియస్ విలన్ ఈ మూవీలో లేడు. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ మైనస్ ఫర్ దురంధర్. అండ్ సెకండ్ బిగ్గెస్ట్ మైనస్ వచ్చేసి ఫస్ట్ పార్ట్ లో ఉన్నంత మ్యూజిక్ ఆల్బమ్ సెకండ్ పార్ట్ లో అంత గొప్పగా వర్కౌట్ అవ్వలే. బాగుంది. ఫస్ట్ పార్ట్ ఇస్ మాస్టర్ పీస్ అయితే సెకండ్ పార్ట్ జస్ట్ గుడ్ మ్యూజిక్ వైజ్ గా. థర్డ్ నెగిటివ్ వచ్చేసి లెంత్ అండి. 4 అవర్స్. చాలా మందికి బ్యాక్ పెయిన్ వస్తుంది, కొందరికి హెడ్ ఏక్ వస్తుంది, కొందరికి నిద్ర వస్తుంది. సో ఇది మీ ఇష్టం. ఇంకా ఈ 3 నాకు నెగిటివ్ అనిపించినాయి. ఇవి కాకుండా మిగతా మూవీ మొత్తం వేరే లెవెల్ వర్కౌట్ అయింది. సో ఓవరాల్ గా దురంధర్ పార్ట్ 1 అండ్ పార్ట్ 2 రెండు కలిపి చూస్తే దిస్ ఇస్ ద బెస్ట్ స్పై మూవీ ఎవర్ మేడ్ ఇన్ ఇండియా అండి. 3 పార్ట్స్ గా తీయాల్సిన మూవీని వీళ్ళు 2 పార్ట్స్ గా కట్ చేసి తీసిరు. అది ఒక్కటే ప్రాబ్లం అనిపించింది. అది ఒక్కని పక్కన పెడితే బెస్ట్ మూవీ అండి దురంధర్ 2. పక్కా మీరు చూడాల్సిన మూవీ. వైలెన్స్ కూడా చాలా ఎక్కువ ఉంటాయి. సో కేర్ఫుల్. సో ఇది గైస్ నా రివ్యూ ఆన్ దురంధర్ 2 మూవీ. వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మూవీ మంచి. జిందాబాద్.